తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పిసి, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాందిని. నేను ములుగు జిల్లా నుండి వచ్చాను. నేను 2021లో డిఎడ్ కంప్లీట్ చేశాను. నేను ఫస్ట్ టైం టెట్ టు డిఎస్సి ఎస్జిటికి కోచింగ్ తీసుకుంటున్నాను. నల్గొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్స్లో నా ఫ్రెండ్స్ సలహాతో నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాను. నేను ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి బెస్ట్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంది, అంటే సెక్యూర్గా అనిపిస్తుంది నాకు. ఇంకా డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఇంకా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఈ కోచింగ్కి వచ్చే ముందు హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి అనేసి మస్తు భయపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ చాలా బాగుంది సెక్యూర్గా. ఇప్పుడు నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఈ కోచింగ్ సెంటర్లో. ముఖ్యంగా ఈ హాస్టల్లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఈ హాస్టల్లో మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కోచింగ్ సెంటర్లో హాస్టల్ విద్యార్థులకు స్టడీ అవర్స్ మార్నింగ్ 4 to 6 వరకు, ఈవినింగ్ 6 to 10 వరకు జరుగుతున్నాయి. ఈ కోచింగ్ సెంటర్లో డైలీ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం వలన ఏ రోజు సిలబస్ ఆ రోజే డైలీ కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను ములుగు జిల్లా నుండి వచ్చాను. ఈ కోచింగ్ సెంటర్లో 33 డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది ఉండడం వలన నాకు ఎవ్రీడే కాంపిటీషన్ తోటి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ సెంటర్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కాంపిటీషన్ తోటి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా కాంపిటీషన్ తోటి ప్రిపేర్ అవుతున్నాను. ఈ కోచింగ్ సెంటర్లో ఎవ్రీడే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ సీట్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. వెంటనే రిజల్ట్ ఇస్తారు. రిజల్టులు వెంటనే ఇచ్చిన తర్వాత ర్యాంకర్స్ని కూడా నోటీస్ బోర్డులో పెడతారు. దీనివల్ల నాకేంటి యూజ్ అయిందనంటే, డైలీ ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజే గెయిన్ చేసుకుంటున్నాను. నేను సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ డైలీ టెస్ట్ రాయడం వల్ల క్వశ్చన్ ట్యాగ్స్ అనేటివి ఎలా వస్తున్నాయి అనేసి నాకు తెలుస్తుంది. నేను సబ్జెక్టులో ఎంత వీక్ ఉన్నాను, ఎంత గెయిన్ చేసుకుంటున్నాను అనే ఒక గ్రిప్ కూడా నాకు తెలుస్తుంది. జనరల్గా టెట్ మార్క్స్ అనేటివి డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం నేను డిఎస్సికి ఓన్గా ప్రిపేర్ అవ్వడం వలన నాకు అంత సిలబస్ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేసి నాకు తెలియలేదు. సో ఈ కోచింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత సిలబస్ పైన ఫస్ట్ గ్రిప్ వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు అన్నీ తెలుసుకున్నాను. లాస్ట్ టైం నేను ఏదైతే మిస్ చేసుకున్నానో ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడం వలన దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. బేసికల్లీ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఫియర్. ఈ కోచింగ్ సెంటర్లో డైలీ నేను మ్యాథ్స్ క్లాసెస్ వినడం వలన మ్యాథ్స్ సబ్జెక్టులో నేను మార్క్స్ అనేటివి గెయిన్ చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ నాకు కలిగింది. టెట్లో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్. సైకాలజీ సబ్జెక్ట్ అంటే నాకు చాలా టఫ్ అనిపించింది. కానీ ఈ కోచింగ్ సెంటర్లో నేను సైకాలజీ క్లాసెస్ విన్న తర్వాత నాకు సైకాలజీ పైన సబ్జెక్టు అనే మంచి గ్రిప్ వచ్చింది. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. నాకు ఇంగ్లీష్ అంటే కూడా చాలా భయం. ఈ కోచింగ్ సెంటర్లో ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చాలా బాగా చెప్పడం వల్ల నాకు ఇంగ్లీష్ పైన కూడా చాలా గ్రిప్ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్ని కూడా నేను చాలా ఈజీగా చేయగలను. డిఎస్సికి, టెట్కి కోచింగ్ హైదరాబాద్లో తీసుకోవాలనుకున్నాను. కానీ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కొంచెం దూరంగా ఉంటాయంట. సో అట్లా తెలుసుకున్నాను. ఈ నల్గొండలో కోచింగ్ సెంటర్ను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంటే క్యాంపస్లోనే హాస్టల్ ఉండడం ఇంకా సెక్యూర్గా అనిపిస్తుంది. నేను ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు డైరెక్టర్ సార్తో మాట్లాడాను. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ సార్ ఇక్కడ మమ్మల్ని ఒక సిస్టర్ లెక్క ట్రీట్ చేస్తారు. మేము సార్ని ఒక బ్రదర్ లెక్క, డాడీ లెక్క ట్రీట్ చేస్తారు. సార్ అసలు మమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉందంటే, అసలు ఇక సార్ ఒకసారి మాట్లాడితే చాలు ఇంకా బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది, ఏదో సాధించాలి అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సార్ మోటివేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ మేడం ఇక్కడ చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. డైలీ మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ అబ్జర్వేషన్ లో పెట్టడము, ప్రతి ఒక్కటి కూడా మేడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. కానీ అంటే వేరే కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయితే నార్మల్గా చూసుకుంటారేమో కానీ ఇక్కడ కానీ మేడం అయితే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మేడం అబ్జర్వ్ చేసుకుంటూ మాతోనే ఉంటూ ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు
కేరింగ్ తీసుకుంటుంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ లేడీస్ కోచింగ్ సెంటర్కి వస్తున్నారంటే ఫస్ట్ భయపడతారు. కానీ నేను ఈ కోచింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఈ హాస్టల్లో అంటే క్యాంపస్లోనే హాస్టల్ సెక్యూరిటీగా ఉండడం వలన నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా చదువుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అయినా నైట్ టైంలో అయినా చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంది. ఈ కోచింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ని యూజ్ చేయడం తగ్గించాను. సెల్ ఫోన్ని యూజ్ చేయడం తగ్గించడం వల్ల నాలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. నేను జాబ్ని ఎలాగైనా సాధిస్తాననే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను. ఈ క్యాంపస్లో చదువుకోవడానికి ఇక్కడ మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా వేరే ఆలోచనస్ అంటూ రావడానికి అసలు ఛాయిసే లేదు. వేరే ఆలోచనస్ ఏమి రాకుండా ఉండడానికి ఇక్కడ మేనేజ్మెంట్ అనే వాళ్ళు ఎవ్రీడే చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ టెట్కు 2 months టైం ఉండే, అయినా కూడా ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అయిన తర్వాత సిలబస్ తొందరగా కంప్లీట్ చేశారు. టెట్కి మేము ముందే ప్రిపేర్ అవడానికి, మేము రివిజన్ చేసుకోవడానికి చాలా టైం దొరికింది. టెట్ సిలబస్ కంప్లీట్ చేసిన వెంటనే 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేశారు. ఈ కోచింగ్ సెంటర్లో టెట్ సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే 5 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం వలన అసలు క్వశ్చన్ ట్యాంక్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి, మేము ఎట్లా గెయిన్ చేసుకోవాలనే ఒక గ్రిప్ అనేది మాకు వచ్చింది. ఈ మోడల్ ఎగ్జామ్స్ డైలీ స్టడీ అవర్స్ వలన నాకు సబ్జెక్ట్ పైన చాలా గ్రిప్ వచ్చింది. రాబోయే టెట్లో మంచి మార్క్స్ సాధించుకొని ఫ్యూచర్లో డిఎస్సిలో ఎస్జిటిలో మంచి జాబ్ తీసుకొచ్చుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అండ్ KLN ఫౌండేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్, నల్గొండ క్యాంప్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి.